రెండు పూర్ణాంకాల మధ్య భేదము 66. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:5 అయిన ఆ రెండు సంఖ్యలు ఏవి? రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66 అంటున్నాడు. రెండు సంఖ్యల నిష్పత్తి 2:5 అంటున్నాడు. సో రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం? ఒక సంఖ్యగా తీసుకుంటాం. ఒక సంఖ్య 2x, మరొక సంఖ్య 5x అని తీసుకుంటాం. అప్పుడే మనం సాల్వ్ చేయగలం. సో లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66 అంటున్నాడు. సో ఈ రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66. సో 5x - 2x = 66. సో 5x - 2x అంటే 3x. 3 1 3 22. సో x వాల్యూ 22. ఒక సంఖ్య 2x కాబట్టి 2 × 22 44. మరో సంఖ్య 5x కాబట్టి 5 × 22 110. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను చెప్తూ చేయొచ్చు, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ ఇచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్లు ఉంటుంది కానీ ఏం కాదు, సరిగ్గా విన్నట్లయితే అర్థమవుతుంది. దేవేష్కి వద్ద 590 విలువ గల సొమ్ము 50, 20 మరియు 10 నోట్ల రూపంలో ఉంది. చూడండి, దేవేష్కి వద్ద 590 రూపాయలు విలువ గల సొమ్ము ఉంది. ఇప్పుడు దేవేష్ వద్దు, నా దగ్గర ఎంత ఉన్నాయి? 590 రూపాయలు ఉన్నాయి. అయితే 590 కూడా ఎలా ఉన్నాయి నా దగ్గర? 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ రూపంలో ఉంది. 50 నోట్లకు 20, 20 నోట్లకు గల నిష్పత్తి 3:5. అయితే నా వద్ద మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయంటే 25 నోట్లు ఉన్నాయి. అంటే ఆ 25 నోట్లు ఏంటేంటి ఉన్నాయి? 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయల నోట్లు ఉన్నాయి, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. నా దగ్గర 590 రూపాయల్లోని 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, అలాగా 25 నోట్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క రకం నోట్లు నా దగ్గర ఎన్ని ఉన్నాయి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే ఈజీగా మనం చెప్పుకుందాం. చూడండి, ఈ 50 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్ల సంఖ్య నిష్పత్తి అయితే 3:5 అన్నారు. సో మనం సంఖ్య ఏం తీసుకుంటాం? 3x 5x, ఎందుకంటే వాడు ఇచ్చాడు. 50 రూపీస్ నోట్లు, ఇక్కడ నోట్ల వాల్యూ నోట్లు ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 50 రూపాయల నోట్లు ఏమో 3x అనుకుంటే, 20 రూపాయల నోట్లు 5x అనుకుంటాం. ఇంకా 10 రూపాయల నోట్లు అయితే మనకు తెలియదు. సో దాన్ని ఏం చేస్తామంటే అది కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే నోట్ల వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని నోట్లు ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, నా దగ్గర ఎంత ఉన్నాయి? మొత్తం 25 నోట్లు ఉన్నాయి. సో ఈ రెండు తెలిసాయి, ఇది ఈజీగా దీంట్లోంచి తెలిసేయచ్చు కదా. సో ఇప్పుడు మొత్తం నోట్లు చూసుకున్నట్లయితే 50 + 20 + 10 = ఎన్ని నోట్లు ఉన్నాయి? 25 నోట్లు ఉన్నాయి. సో 50 యొక్క నోట్లు ఏమో 3x ఉన్నాయి, 20 యొక్క నోట్లు ఏమో 5x ఉన్నాయి, 10 నోట్లు ఏమో మనకు తెలియదు కాబట్టి అది అలా ఉంచేసాము. 25 నోట్లు. సో 3x + 5x ఎంత? 8x. సో ఈ 10 రూపాయల నోట్లు ఈ 25 మైనస్ ఈ 8xని రైట్ సైడ్ తీసుకొచ్చాం. 25 - 8x. సో ఇది 10 రూపాయల నోట్ల వాల్యూ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ నోట్లు ఒక్కొక్క రకం నోట్లు తెలియాలంటే మన దగ్గర మొత్తం సొమ్ముని మనం ఈ నోట్లలో ఉన్న వాటిని సొమ్ముల్లో కన్వర్ట్ చేస్తే మనకు ఒక్కొక్క నోటు ఏ రకం ఎన్ని నోట్లు ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 3x. ముందు చెప్పుకున్నాను కదా, ముందు చెప్పుకున్నవి ఏంటి? నా దగ్గర 5 రూపీస్ నోట్లు 8 ఉన్నాయి అనుకోండి. 5 రూపీస్ నోట్లు 8 ఉన్నాయి. ఈ 8 కూడా 5 రూపీస్ నోట్లు ఉంటే నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నట్టు? 8 5 40 రూపాయలు ఉన్నట్టే కదా. ఇప్పుడు 2 రూపాయల నోట్లు అనుకుందాం, లేదా 10 రూపాయల నోట్లు అనుకుందాం. 10 రూపాయల నోట్లు 12 ఉన్నాయి అనుకుందాం. అంటే 10 × 12 ఎంత? 120. ఇప్పుడు ఇలాగే 50 రూపాయల నోట్లు 3x, 20 రూపాయల నోట్లు 5x, 10 రూపాయల నోట్లు 25 - 8x. అర్థమైందా పాయింట్? చూడండి, ఈ నోట్లని సొమ్ముల్లోకి మనం మార్చాలి. అంటే 50 రూపాయల నోట్లు 3x అంటే 50 × 3x ప్లస్ మొత్తం కాబట్టి ఇవన్నీ ప్లస్లు చేస్తానండి. దేవేష్కి వద్ద 590 రూపాయల విలువ గల సొమ్ము ఈ రూపంలో ఉంది కాబట్టి నేను ప్లస్ చేసేస్తున్నాను మొత్తం సొమ్ము కాబట్టి. 20 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 5x ప్లస్ 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 25 - 8x. సో మొత్తం సొమ్ము కాబట్టి 590 రూపాయలు. సో 50 × 3 అంటే 150, 20 × 5 అంటే 100, 10 × 25 అంటే 250 మైనస్ 10 × 8 అంటే 80x. 80x = 590. సో 150 ప్లస్ 100x అంతా 250x మైనస్ 80x. 250 ఏమో రైట్ సైడ్ తీసుకెళ్దాము. సో 250x - 80x అంతా 170x. దీంట్లో మైనస్ చేసేస్తే 340. 170 1s 170 2s 2. x వాల్యూ 2 అంటే ఒక 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 3x. సో x వాల్యూ అంతా 2. 3 × 2 అంటే 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
రూపాయల నోట్లు 6 అంటే ఇక్కడ చూడండి, అంటే మీకు ఇది చేయనవసరం లేదు, కాకపోతే తర్వాత అమౌంట్ మన దగ్గర ఇది కన్ఫామ్గా వచ్చిందా లేదా మీకు ఐడియా వస్తుంది. రూపాయల నోట్లు 3x. సో 3 × 2 6 అంటే 3 × 6 అంటే రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఎంత? 300. నెక్స్ట్ 20 రూపాయల నోట్లు ఎన్ని? 5x. 5x అంటే 2 కదా, 5 రెళ్ళు 10 అంటే 20 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే ఎంత? 200. నెక్స్ట్ 10 నోట్లు 25 - 8x. 25 - 8 × 2 8 రెళ్ళు 16. 25 - 16 అంటే 9. 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే 90 రూపాయలు. చూడండి, 300 + 200 500 + 90 590 వచ్చిందా? సో దేవేష్ వద్ద ఎన్ని ఉన్నాయి? 590 రూపాయలు విలువ గల సొమ్ము ఉన్నాయి. అది ఈ రూపంలో ఉన్నాయి, 50 20 10 రూపాయలు. సో లాస్ట్కి మనకు ఆన్సర్ వచ్చేసిందా? సో ఇక్కడ ఒక్కొక్క రకం నోట్లు ఎన్ని ఉన్నాయని అడగొచ్చు, లేదా ఎగ్జామ్లో 25 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయని ఇలా కూడా అడగొచ్చు. సో ఇలాంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియోని పాజ్లో పెట్టి లేదా వెనక్కి వెళ్ళి మరలా రిపీట్ చేసుకొని చూడండి. ఇంకా అర్థం కాకపోతే నాకు సబ్జెక్ట్ గ్రూప్లో అయితే డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా నేను చెప్తాను.